వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు మనం క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని కామర్స్ సబ్జెక్ట్లో సబ్సిడరీ బుక్స్ అనే టాపిక్ అనేది చెప్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పర్చేస్ బుక్ సంబంధించి మనం ఇంట్రడక్షన్ మీనింగ్ అనేది ఇచ్చాం, అలాగే ఫార్మాట్ ఇచ్చాం, ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. సబ్సిడరీ బుక్స్ లో ఫస్ట్ మోడల్ మనకి పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ లో మనం ఇప్పుడు ఏంటంటే సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్రాబ్లం అనేది చదువుదాం. ప్రిపేర్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. 2014 జనవరి 1 2014 జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటనేది చదువుదాం. పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ జైపాల్. జైపాల్ నుంచి కొన్న సరుకు ఎంత ఉంది అంటే 6200 6200 ఉంది అని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ మనకి చూస్తే జనవరి 6 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ మహిపాల్. మహిపాల్ నుంచి కొన్న సరుకు ఎంత ఉంది అంటే 4000 ఉంది. 4000 రూపాయల సరుకు అనేది మహిపాల్ నుంచి కొన్నాము అని చెప్తున్నారు. ట్రాన్సాక్షన్ జనవరి 9 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ గోపాల్. గోపాల్ నుంచి కొన్న సరుకు ఎంత ఉంది అంటే 2800 రూపీస్ అనేది ఉంది అని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ మనం చూస్తే జనవరి 10 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ భూపాల్. భూపాల్ నుంచి కొన్న సరుకు ఎంత అంటే మనకి 12800 అనేది ఉంది. భూపాల్ నుంచి మనం కొన్న సరుకు అనేది చెప్తున్నాం. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఉంది అంటే 800. ఆ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం ఏం చేయాలంటే పర్చేజెస్ నుంచి ట్రేడ్ డిస్కౌంట్ అనేది మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం చేసేటప్పుడు ఆ ట్రేడ్ డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సెక్షన్ చూస్తే జనవరి 12 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ రాంపాల్. అమౌంట్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది అని చెప్తున్నాం. రాంపాల్ నుంచి కొన్న సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 10,000 అనేది. పర్చేజ్ బుక్ రిలేటెడ్ గా ఫార్మాట్ అనేది తీసుకున్నాం. ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్, ఇన్వాయిస్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం డేట్ కాలంలో ఇయర్, మంత్, డేట్ అనేది రాద్దాం. ఇక్కడ లెక్కలో మనకి ఏంటంటే 2014 జనవరి 1 అనేది ఇచ్చారు కాబట్టి అది ఎంటర్ చేసుకుందాం. 2014 జనవరి 1 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ జైపాల్ అనేసి అంటున్నాం. జైపాల్ నుంచి కొన్న సరుకు. క్రెడిట్ పర్చేజ్ అరువు కొనుగోలు కాబట్టి మనం ఏం చేయాలంటే పర్చేజ్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. జైపాల్ అకౌంట్ లో మనం ఏం తీసుకుంటాం అంటే పర్సన్ నేమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్వార్డ్, ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉంది. అక్కడ మనం ఏం చేస్తామంటే సీరియల్ నెంబర్ అనేది రాయాలి. యాక్చువల్ గా లెక్కలో మనకి ఏంటంటే ఇన్వార్డ్, ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇస్తే ఇన్వాయిస్ నెంబర్ అనేది నోట్ చేసుకుంటాం. ఇవ్వనప్పుడు మనం సీరియల్ నెంబర్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి 1 అని వేసుకోవాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మనకి అమౌంట్ ఎంత కనిపిస్తుంది అంటే 6200 ఉంది కాబట్టి ఎంటర్ 200. అమౌంట్ కోలంలో 6200 అనేది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే జనవరి 6న పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ మహిపాల్ అనేసి ఉంది. మహిపాల్ నుంచి కొన్న సరుకు. ఇది కూడా క్రెడిట్ పర్చేజే కాబట్టి పర్చేజ్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. జనవరి 6 మహిపాల్ అకౌంట్. ఈ విధంగా నేను ఏంటంటే ఇక్కడ మహిపాల్ అకౌంట్ అని రాసుకున్నాను. సీరియల్ నెంబర్ దగ్గర 2. సెకండ్ ట్రాన్సాక్షన్ లో మనకి అమౌంట్ ఎంత ఉంది అంటే 4000 ఉంది కాబట్టి 4000 ఎంటర్ తీసుకోవాలి. 4000 కాబట్టి 4000 రాసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే జనవరి 9 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ గోపాల్. గోపాల్ నుండి కొన్న సరుకు 2800 ఉంది కాబట్టి దాన్ని ఎంటర్ చేద్దాం. జనవరి 9 గోపాల్ అకౌంట్ ఈ విధంగా రాసుకున్నాం. జనవరి 9న గోపాల్ అకౌంట్ అని రాసుకున్నాం. సీరియల్ నెంబర్ 3 అంటే 2800 చేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే జనవరి 10 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ భోపాల్ అనేసి చెప్తున్నారు. ఎంత ఉంది అంటే 12,800 అనేది ఉంది కాబట్టి ఎంటర్ చేద్దాం. అయితే మనకి ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఉంది, అది కూడా నోట్ చేసుకో. జనవరి 10 భోపాల్ అకౌంట్. ఈ ట్రాన్సాక్షన్ మనం ఏంటంటే భూపాల్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ ఎంత ఉందంటే 12,800 ఉంది, 800 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ చేద్దాం. 12,800 మైనస్ డిస్కౌంట్ 800. పర్చేస్ చేసిన అమౌంట్ నుంచి డిస్కౌంట్ అనేది మైనస్ చేస్తాం. 12,800 నుంచి 800 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12,000 వస్తుంది. కాబట్టి సీరియల్ నెంబర్ 4 కాబట్టి అమౌంట్ కోలంలో 12,000. డిస్కౌంట్ మైనస్ చేశాక అమౌంట్ ఎంత వచ్చిందంటే 12,000 వచ్చింది కాబట్టి అమౌంట్ కాలంలో 12,000 అనేది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకు చూస్తే జనవరి 12 పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ రాంపాల్. రాంపాల్ నుంచి కొన్న సరుకు ఎంత ఉంది అంటే 10,000 కాబట్టి దాన్ని ఎంటర్ చేద్దాం. జనవరి 12
రాంపాల్ అకౌంట్. జనవరి 12న మనం ఏం రాసామంటే రాంపాల్ అకౌంట్ అని రాసుకోవడం జరిగింది. అమౌంట్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది. కాబట్టి ఇన్వాయిడ్ ఇన్వాయిస్ నెంబర్ మనకి 5 అవుతుంది, అమౌంట్ 10,000. ఇక్కడికి మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏ బుక్ ప్రిపేర్ చేస్తామో ఆ బుక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసుకుని టోటల్ అనేది ఈ విధంగా అమౌంట్ అన్ని కూడా టోటల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 35,000 వచ్చింది. కాబట్టి 35,000 దీని తిన్నగా మనం ఏం రాస్తామంటే టోటల్ అని రాసుకోవాల్సి ఉంటుంది. టోటల్ పర్చేస్ బుక్ యొక్క టోటల్ ఎంత వచ్చింది అంటే మనకి ఇక్కడ 35,000 అనేసి చెప్తున్నాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.